ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువక నీడల కృప చూపుచున్నాను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు తెలిసి ప్రార్థన చేసి స్థుతి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి. ఇక్కడ మనం అందరినీ కూడా ఉదయకాలం సాయంత్రకాలం రాత్రి ప్రార్థన చేస్తున్నాం, శుద్ధియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తున్నాండి. ఇంకా ఉపవాసాలను కూడా చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు. ఇరవై నీడలనే కృప చూపించాను అని అంటున్నారు అనమాట. ఇక్కడ మరి దేవుని నిరంతర కృప అంటే ఇక్కడ మరి కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 5వ వచనంలో ఆయన నిరంతర ప్రేమ గురించి తెలుపుతున్నారు చూడండి. ఇక్కడ యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండను, ఆయన సత్యము తరతరములు ఉండను అని చెప్పేసి ఆయన ప్రేమ గురించి తెలియజేస్తున్నారు అనమాట. ఇంకా ఆయన మనల్ని అరచేతుల్లో చిక్కున్న ప్రేమ అనమాట. ఆయన ప్రేమ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాల్లో చూస్తే, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరిచిన వారైనా మరుస్తారు, కానీ నేను మరువను. చూడు, నా చేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రకారం నిత్యం నా ఎదుట ఉన్నా అని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రేమ గురించి తెలియజేస్తున్నారు మనకి. ఇంకా సంపూర్ణమైన ప్రేమ గురించి మరి 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచనంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కృప మరి సత్యములు అనే దాని గురించి, ఆయన కృప ఎటువంటిది, ఆయన సత్యమైన వాక్యం ఎటువంటిదో మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14-16 వచనాల్లో చూస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయన అనియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను కదా. ఆయన పరిపూర్ణతతో నుండి మరి మన అందరము కృప వెంబడి కృపను పొందితమని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉన్నదన్నమాట అండి. ఇంకా ఈ వాగ్దానము దేవుడు మనపై చూపే సత్యమైన అపారమైన ప్రేమను గురించి తెలియజేస్తుంది. ఇంకా ఆయన కృపను ఎల్లప్పుడూ మనకు గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. ఈ శాస్త్రీయ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఒక మన ఎడల కృప చూపుచున్నాడని దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారండి. ఏదైనా వాగ్దానం అందరి చేతుల్లో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరశక్తివంతుల ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నాం తండ్రి. అందువల్ల ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, నాకు తెచ్చిన కోరికలు తెచ్చండి. చంటి బిడ్డలు మంచి దయచేయాలి దేవుడిని. నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక వస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి, ఆరోగ్యతను స్వస్థపరచండి, వేదనలు కొని వదచండి, కొందరి వారు లేవతండి, రక్షణ దయచండి. మిత్రులు రానే వనస్తులు మెరపరిచిన వనకాలం మీరు కాడిమేడ కూర్చోకండి. మిత్రులు రానే మీ విషయానికి మేమందరూ సిద్ధపడ్డ కూర్చోకొని ఎత్తబడ్డ ఉండడం భాగం దయచేయమని మా ప్రభు పీరుషుడిని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం మనం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించి మేము చేసుకుంటాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.